వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో 40,000కే సిద్ధార్థ యూనివర్సిటీలో సీటు తీసుకోవచ్చండి. సో ఇది విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు యూనివర్సిటీగా మారింది, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. సో ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎవరికన్నా కనుక కావాలనంటే సో డివిఎస్కే లెక్చర్స్ అని ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు టోటల్ 7 కోర్సెస్ ఉంటాయండి. సో యూ కెన్ రిజిస్టర్ ఇంటూ వన్ ఆఫ్ ద కోర్సెస్. దెన్ మీకు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే లైవ్ సెషన్స్ ప్రతి కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి మీకు మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు బెస్ట్ ఏదనేది సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో దానికోసం మీ యొక్క అన్ని ర్యాంక్స్ కూడా డేటా మెయింటైన్ చేస్తూ కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. సో ఇక వివరాల్లోకి కానీ వెళ్ళామంటే సో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పుడు సిద్ధార్థ యూనివర్సిటీ కింద మారిందండి, అంటే డీమ్డ్ యూనివర్సిటీ కింద పర్మిషన్ అయితే వచ్చింది. సో 2024 అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయినాయి. సో ఫీ స్ట్రక్చరు, స్కాలర్షిప్ వీటన్నిటితోటి ఒక వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాము. ఎవరైనా కానీ ఈ వీడియో చూడకుండా ఉంటే వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అది చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుందండి. సో ఇప్పుడు మనము 40,000కి యూనివర్సిటీలో ఎలా సీటు వస్తుంది అనేది మనమైతే డిస్కస్ చేద్దామండి. సో సిద్ధార్థ యూనివర్సిటీ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ యాజ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండ్ ద నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ యాజ్ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక నుంచి ఈ యూనివర్సిటీ పేరు సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండి, SAHE అని అంటారు. సో దీనికోసం వీళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు అడ్మిషన్స్ 2024 కోసము. సో ఫీ స్ట్రక్చరు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము, ఇప్పుడు జస్ట్ మీకోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో బ్రాంచ్ని బట్టి ఫీ అనేది మారుతుందండి. ఇక్కడ కేటగిరీ ఏ అని కేటగిరీ బి అని 2 రకాలుగా ఉంటాయి. సో కేటగిరీ ఏలో అయితే వీళ్ళు పెట్టేటువంటి సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే EAP సెట్ కానివ్వండి, లేకపోతే JEE మెయిన్స్ కానివ్వండి క్వాలిఫై అయి ఉండాలండి. సో వాళ్ళు ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్ త్రూ కేటగిరీ ఏ. సో కేటగిరీ ఏలో ఫీజులు వచ్చేకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేకపోతే రిలేటెడ్ బ్రాంచెస్ CSE విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటన్నిటికీ కూడా 2,25,000 అండి కేటగిరీ ఏ ద్వారా, అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్లు క్వాలిఫై అయిన వాళ్ళకి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే 1,50,000 అండి. అదేవిధంగా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, వీటికైతే 80,000 అండి. అదే కేటగిరీ బి అయితే మీరు ఇంటర్ మార్క్స్ ద్వారా ఇస్తారండి. దీనికి CSE రిలేటెడ్ బ్రాంచెస్ అయితే 3 lakhs, ECE అయితే 2 lakhs, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 1 lakh rupees అండి. సో దీని మీద మనం క్లియర్గా పోయిన వీడియోలో అయితే డిస్కస్ చేసాము. దీంట్లో స్కాలర్షిప్స్ ఉంటాయండి, ఆ స్కాలర్షిప్స్ గురించి మనము డిస్కస్ చేద్దాము. సో 30% ఆఫ్ ద టోటల్ సీట్స్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్కాలర్షిప్స్ ద్వారా ఇస్తారు. సో దాంట్లో 40,000కి ఏ బ్రాంచ్లో ఇస్తారంటే సో దాన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, వీటి యొక్క యాక్చువల్ ఫీజు 80,000 అండి. కానీ 50% స్కాలర్షిప్ కింద ఇస్తారు. ఎవరికి? వీళ్ళు పెట్టేటువంటి సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 90% మార్క్స్ వచ్చిన, JEE మెయిన్లో 90% కన్నా ఎక్కువ ఉన్న, EAP సెట్ తెలంగాణ స్టేట్ కానివ్వండి, AP స్టేట్ కానివ్వండి 25,000 ర్యాంక్ ఉన్నా కానీ ఈ బ్రాంచ్ల్లో 40,000కే సీట్ అనేది ఇస్తారండి, అది మీరు గమనించాలి. అదేవిధంగా 60,000కి సీట్ ఇస్తారండి ఈ బ్రాంచ్ల్లో. సో ఎవరెవరికి ఇస్తారంటే వీళ్ళు పెట్టేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ SEEE 2024లో 80% కన్నా పైన ఉండి 90% కన్నా తక్కువ ఉన్నా, లేదా JEE మెయిన్ పర్సంటైల్ 70% కన్నా ఎక్కువ ఉండి 90% కన్నా తక్కువ ఉన్నా, అదేవిధంగా MSET ఆర్ EAP సెట్ ర్యాంకు 25,000 పైన ఉండి 50,000 లోపల ర్యాంక్ ఉన్నా, అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ 800 అండ్ అబోవ్ ఉన్న వీళ్ళకి 60,000కే ఈ బ్రాంచ్ల్లో సీట్స్ అనేది ఇస్తారండి. సో ఇప్పుడు మనం థంబ్నెయిల్లో చెప్పినట్టు 40,000కి ఇచ్చే కేటగిరీస్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను, మీరైతే చూడండి. సో EEE, EIE, మెకానికల్,
సివిల్ 40,000కే సీట్ అనేది వస్తుంది. దాని కండిషన్స్ ఏంటంటే జేఈ మెయిన్లో 90% కన్నా ఎక్కువ ఉండాలి. SEEE 2024 వీళ్ళు పెట్టే ఎగ్జామ్లో 90% కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఈఏపీ సెట్, తెలంగాణ ఈఏపీ సెట్ కానివ్వండి, లేకపోతే ఏపీ ఈఏపీ సెట్ కానివ్వండి, దీంట్లో 25,000 వరకు ర్యాంక్ ఉండాలి. ఈ 3 కేటగిరీస్ ఉన్న వాళ్ళు ఈ 4 బ్రాంచ్లో కానీ అడ్మిషన్ తీసుకున్నారంటే 40,000కే సీట్ అయితే పొందొచ్చండి. సో యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ 30% ఆఫ్ ద సీట్స్ మాత్రమే స్కాలర్షిప్ ద్వారా ఉంటాయి. కాబట్టి ముందుగా వెళ్ళిన వాళ్ళకి ఈ 40,000కి సీట్స్ అనేవి దొరికే అవకాశం ఉందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ టు సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.